సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం స్పందించుకుంటే డిసెంబర్ 10న సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఆయా రోజుల్లో జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సామూహిక సాధారణ సెలవులు ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. హెచ్ఆర్ పాలసీ మినిమం టైమ్ స్కేల్ను అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ లీవులు వంటివి అందించాలని తెలిపారు. మెడికల్ లీవులు వంటివి అందించాలని కోరారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డానియల్, మీరా సాహెబ్, కామాడి వెంకట్రావు, స్వర్ణసుధ, ఎంవి సాయి కిరణ్, అర్బన్ సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగుల ఐక్యత, విద్యాశాఖలో ఉద్యోగులను విలీనం చేయాలి. గత ప్రభుత్వం మాకు మా సమస్యలను పరిష్కరిస్తామని మా జేఏసీ పోరాటంలో మాకు అన్ని వాగ్దానాలు చేసి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ వాగ్దానాలు ఏమీ నెరవేర్చకపోగా మాకు జీతాలు పెంచుతాము, ఎంటీఎస్ ఇస్తామని చెప్పేసి ప్రతి ఉద్యోగికి ఆశ కల్పించి మా ఆశలను అడియాసం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు వచ్చి 11 నెలలు కావస్తుంది కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలందరినీ కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకుని మా సమస్యలన్నింటినీ పరిష్కరించి అన్ని విభాగాల ఉద్యోగులకి న్యాయం చేయాలని, మరియు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ కూడా అన్ని సౌకర్యాలు, మెడికల్ లీవులు అన్నీ కూడా కల్పించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారిని మేము కోరడం అయింది. నా పేరు సత్యనాగమణి, జేఏసీ జనరల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా. అందరికీ నమస్కారం అండి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి విభాగ ఉద్యోగస్తులని కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా గత సంవత్సరం చేసినటువంటి సమ్మెలో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలన్నీ కూడా మరి ఇప్పటికీ కూడా అమలు చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అన్న హామీ ఇచ్చింది, మా గవర్నమెంట్ వచ్చి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం ప్రాతిపదిక మీద అని ఒప్పందం చేసుకున్నారు. మరి ఆ ఒప్పందం ప్రకారంగా కూడా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మరి 62 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకి పెంచిన విధంగా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులకి కూడా 62 సంవత్సరాలు పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 2024 ఎన్నికల ముందు ప్రభుత్వం జరిగినటువంటి ఒప్పందాన్ని అమలు చేస్తూ జీవో ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని విలీనం చేయడం ద్వారా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేయడం జరుగుతుంది. అందరికీ అంగన్వాడీ ఆశా ఉద్యోగులకి 62 ఏళ్ళు వయసు కాలపరిమితి, రిటైర్మెంట్ కాలపరిమితి పెంచారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా అన్ని డిపార్ట్మెంట్లకి పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మినిమం టైం స్కేలు, హెచ్ఆర్ పాలసీ ఎస్ఎస్ఏలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగికి కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరుగుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ పేదలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. అనేక హామీలు ఇచ్చిన తర్వాత వచ్చి 15 నెలలు గడుస్తూ ఉంది. మరి ఎప్పటికీ వీళ్ళ సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి రోడ్డెక్కి పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నారా లోకేష్ గారు మానవత్వంతో ఆలోచించాలి, హృదయపూర్వకంగా మీ విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగుల్ని ఆదరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెగ్యులర్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తాం.